రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినాయి. సో ప్రధాన పార్టీలన్నీ కూడా వాళ్ళ అంటే మెజార్టీ స్థానాలు గెలుచుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు చేసిర్రు. మరి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎట్లా ఉంటుంది తెలంగాణలో, ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి? ఒకవైపు బీజేపీనేమో ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు సాధిస్తామని వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి మెజార్టీ సీట్లు సాధించడం ఆయనకు ఛాలెంజ్గా మారింది. చూద్దాం ఇవన్నీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరగబోతుందనే అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. నాతో పాటు సీనియర్ జర్నలిస్టు తెలంగాణ ఉద్యమకారుడు విఠల్ గారు ఉన్నారు నాతో పాటు. బాగున్నారా? యా, ఈ ఎన్నికలు చూస్తే, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు చూస్తే మీకు ఏమనిపించింది? అంటే అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు. సో ఎట్లా జరిగినాయి అనుకోవచ్చు, ఏం చెప్తుంది మీ మాటల్లో? అంటే ఈ ఎలక్షన్స్ అనేది రాను రాను ఇంతకుముందేమో స్లోగన్స్ మీద ఆధారపడేటివి, లేదా పార్టీ మేనిఫెస్టో మీద, ఎజెండా మీద ఆధారపడేటివి. ఇప్పుడు నెరేటివ్ ఎవరు సెట్ చేస్తున్నారు, ప్రజలు ఏమనుకోవాలనేది పర్సెప్షన్. మనం పొలిటికల్ పార్టీ సెట్ చేసే నెరేటివ్ని బట్టి పీపుల్ పర్సెప్షన్ ఉంటుంది. పీపుల్ పర్సెప్షన్ మేనేజ్మెంట్, నెరేటివ్ ఎజెండా సెట్టింగ్ అనేది మోడర్న్గా చాలా క్రియేటివ్ రోల్ ప్లే చేస్తుంది సోషల్ మీడియా రోల్లో. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకొని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎజెండా సెట్ చేయడం ఒక రకమైతే, ప్రజలని మన ఆలోచనకు అనుగుణంగా థాట్ పాలసింగ్ చేయడం ఒకటి. అసెంబ్లీ ఎలక్షన్స్లో దొరల పాలన పోవాలి, ప్రజల పాలన రావాలి అనేది ఒక నెరేటివ్. అంటే కేసీఆర్కి అహంకారం ఎక్కువైంది, నియంత పాలన పోవాలి, ప్రజల పాలన రావాలి అనే దానిలో అప్పుడు బీజేపీ బండి సంజయ్ని తీసేయడము, కవితను అరెస్ట్ చేయకపోవడము, కర్ణాటకలో గెలవడంతో ఇక కేసీఆర్ని దింపడం బీజేపీ వల్ల కాదు, కాంగ్రెసే ఆల్టర్నేటివ్ అని చెప్పి అప్పుడు ప్రజలంతా కూడా కేసీఆర్ ఓడిపోవాలని కొట్లాడారు, కాంగ్రెస్ రావాలని కొట్లాడారు, రేవంత్ రెడ్డి సీఎం కావాలని కొట్లాడలే. ఈ కేసీఆర్కి అహంకారం ఎక్కువైంది, ఒకసారి జర పంచర్ చేయాలి కారు టైర్ అని చెప్పి ఎవడన్నా రాని అనుకున్నారు. ఆ స్పేస్ లో కాంగ్రెస్ వచ్చింది. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతోనే ప్యూర్లీ కేసీఆర్ మీద నెగిటివ్ తోటే వచ్చింది తప్ప కాంగ్రెస్ పాజిటివ్ తోటి రాలే. ఆ విషయం కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోతే వాళ్ళకే నష్టం. బీజేపీ హుజురాబాద్ ఎలక్షన్లో గెలిచింది, మెదక్ ఎలక్షన్, దుబ్బాక్ ఎలక్షన్లో గెలిచింది, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో గెలిచింది. అప్పుడు ఇక బీజేపీ ఆల్టర్నేటివ్ అనుకున్న సమయంలో నాగార్జున సాగర్లో ఓడిపోయింది, మన ఎక్కడ హుజురాబాద్లో 3000 ఓట్లే వచ్చింది. అయితే ఏ ఎన్నికకు ఆ ఎన్నిక డిఫరెంట్. అసెంబ్లీ ఎలక్షన్స్ నెరేటివ్ తెలంగాణ ప్రజలు వర్సెస్ కేసీఆర్. ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ దొరల పాలన పోవాలి, ప్రజల పాలన రావాలనే ఒక స్లోగన్ తీసుకున్నది. రాహుల్ గాంధీ సామాజిక కులగణన, సామాజిక న్యాయం చేస్తామనడంతో ఇక్కడున్న మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీలు బీజేపీ అంటే బ్రాహ్మణ్ బనియా పార్టీ, ఇది అగ్రవర్ణాల పార్టీ అనే ఒక నెరేటివ్ కాంగ్రెస్ సెట్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్లో పర్ఫెక్ట్ నెరేటివ్ సెట్ చేసింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి స్పీచ్లు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నిరుద్యోగుల పాత్ర కూడా ఇందులో కీలకము. నిరుద్యోగులే కీలకము, నిరుద్యోగులు, విద్యార్థులే కీలకము, ఉద్యమకారులు, ప్రశ్నించే గొంతులు, జర్నలిస్టులు. రేవంత్ రెడ్డిని చూసో కాంగ్రెస్ పార్టీని చూసో ఓట్లేయలే. వీళ్ళందరూ చెప్తున్నారు. ఇప్పుడు పాషం యాదగిరి గారు, గాదే ఇన్నయ్య గారు, డాక్టర్ ఎం గోపీనాథ్ గారు, డాక్టర్ పృథ్వీ యాదవ్ గారు, తెలంగాణ ఉద్యమం కోసం ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, కోదండరామ్ గారు, మాలాంటి జర్నలిస్టులు, సోషల్ మీడియా ఛానల్స్, చాలా ఛానల్స్, ఇవన్నీ కూడా కేసీఆర్ తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన చేస్తున్నాడు. ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్తే విలువలేదు. వాడు ఎంత పెద్ద, ఇప్పుడు రేపొద్దు నువ్వు రాజకీయంలో చేసి నేను రాజకీయంలో చెప్పినా ఎవరు పట్టించుకోరు. రాజకీయ నాయకులు అంటేనే దొంగలు. వీళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక మాట చెప్తారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తం తెలంగాణ పౌర సమాజంలో ఉన్న మేధావులు, రచయితలు, కవులు, కళారులు, అందశ్రీ లాంటి వాళ్ళు అందరూ కూడా కేసీఆర్ తెలంగాణ ప్రజలకి దూరంగా జరిగిపోయిండు, ఈయనకి బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పడంతో ప్రజలు మనం చెప్పింది నమ్మి కాంగ్రెస్ పార్టీ మీద ఓట్లేదు. ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీలో ముందుగానే రేవంత్ రెడ్డిని ప్రకటించి ఉంటే ఎట్లుండేది సిచ్యువేషన్? కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకునేటోళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని కనుక ప్రకటించి ఉంటే ఈ భట్టి విక్రమార్క కానీ, లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ, లేకపోతే ఈ మన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా టీడీపీ నుంచి వచ్చినోడు చంద్రబాబు మనిషి, వీడికి మనం ఇచ్చేది అనుకుంటున్నాం. చాలా స్ట్రాటజికల్. అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఎల్ఐఏ ముఖ్యమంత్రి కాదు, కేసీఆర్ అనేటోడు దిగిపోవాలి, కేసీఆర్ పోవాలి, కచరా పాలన పోవాలి అనే నెరేటివ్ అందరూ పనిచేసారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ అనుగుణంగా ఒక నెరేటివ్ బిల్డ్ చేసుకుంది. రేవంత్ రెడ్డి కూడా అగ్రెసివ్గా కొట్లాడము. మిగతా లీడర్స్తో పోలిస్తే రేవంత్ రెడ్డి ఎట్లయినా కేసీఆర్తో డి అంటే డి అని కొట్లాడడంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సంతోషము, మంచి యంగ్ వయసులోనే ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఇదే నెరేటివ్
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో ఎటువంటి గమ్యము ఇప్పుడు ఏ పార్టీకైనా 5 నెలల కాలం అనేది చాలా తక్కువ. అసలు ఇప్పుడు ఒక సంసారం పెళ్ళై కొత్తగా ఒక కాపురం సరిదిద్దుకోవడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. మనం ఒక ఇల్లు మారాలంటేనే ఒక 4 రోజులు పడుతుంది, సామాన్ షిఫ్టింగ్ అట్లాంటిది. ఈ 6 నెలల కాలంలో 5 నెలలు దాటి 6వ నెలకు వస్తుంది కదా, 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో అది తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా వచ్చిన 6 గ్యారంటీలు కాదు. సునీల్ కనుగోలు అనేటోడు ఒక కన్సల్టెంట్ తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ యాస భాషతో సంబంధం లేని ఎక్కడో కోయంబత్తూరులో పుట్టిన ఒక చౌదరి అక్కడ ఎక్కడో మేనేజ్మెంట్ కోర్స్ చేసి ప్రశాంత్ కిషోర్ దగ్గర కన్సల్టెంట్గా పనిచేసినోడు ఈ తెలంగాణ హృదయాన్ని అర్థం చేసుకోకుండా ఎలక్షన్లలో ఓట్ల కోసం 6 గ్యారంటీలు అన్నాడు. ఇప్పుడు తెలంగాణ కోరుకుంది ఏంది? స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్రం, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి. ఇక్కడ తెలంగాణ నిరుద్యోగుల ఎజెండా కావాలి. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి? మరి 30 లక్షల మంది నిరుద్యోగులకి తెలంగాణ కాంగ్రెస్ వచ్చినాక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎట్లా పెడుతుంది? మల్టీనేషనల్ కంపెనీస్ అన్నిట్లలో కూడా ఊడ్చే జాబ్ కూడా బీహార్ ఓడు, రాజస్థాన్ ఓడు, ఉత్తరప్రదేశ్ ఓడు. ఇవాళ తెలంగాణ అంటే భూమిపుత్రులకు ఉద్యోగాలు కావాలి, ఆ తర్వాతనే ఏదైనా. కానీ ఈ 6 గ్యారంటీలు అనేది అది స్లోగన్ బాగా పనిచేసింది అంతవరకు ఓకే, కానీ అది పేదరికంలో ఉన్న వాళ్ళకి ఒక తాయిలం లాగా ఉంటుంది తప్ప సమ్మిళిత ఆర్థిక అభివృద్ధిలో పేద మహిళలు ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఎవరు ఎక్కుతారు? పేద మహిళలు ఎక్కుతారు. మిడిల్ క్లాస్ వాళ్ళు, బలిసిన వాళ్ళు ఎవరు కూడా బస్సులు ఎక్కే పరిస్థితి లేదు. ఇవాళ పేదరికంలో అందరూ క్యాబ్లు వచ్చినాయి, ఆటోలు వచ్చినాయి, ట్రాన్స్పోర్ట్స్. టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బస్సు కోసం ఎవరు వెయిట్ చేస్తారు? ఇలా 10 రూపాయలు పెట్టి ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నారు. పేదరికంలో ఉన్నోళ్ళు ఇక ఏదైనా పని ఉన్నోళ్ళు, అది మంచి స్కీమే కావచ్చు, కానీ అది తెలంగాణ ఎజెండాకి సంబంధించిన స్కీమ్ కాదు. తెలంగాణ హృదయము తాయిలాల కోసము, సంక్షేమ పథకాల కోసం మా ఉద్యోగాలు మాకు కావాలి అని కొట్లాడితే ఈ 6 నెలల కాలంలో తెలంగాణ సోయేమని ఉందా ఈ ప్రభుత్వానికి? అంటే వీళ్ళు ఏమో 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామంటున్నారు, నియామక పత్రాలు చేసినాం ఎల్బీ స్టేడియంలో. రేవంత్ రెడ్డి గారికి పాదాభివందనాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు. కానీ ఆ 30,000 ఉద్యోగాలకి ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు? కాదు, 30,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు, ఎల్బీ స్టేడియంలో పెట్టినట్టు కదా. రేవంత్ రెడ్డి గారు ఈ 30,000 ఉద్యోగాలు ఏ కేటగిరీ ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు? నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు? ఆ నోటిఫికేషన్ బయట పెట్టండి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసింది. 30,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే డిసెంబర్ నుంచి ఇలా మేకి వచ్చినాం. ఈ డిసెంబర్ నుంచి మే మధ్యలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది? ఎప్పుడు ఎగ్జామ్ పెట్టింది? ఎప్పుడు ప్రిలిమ్స్ పెట్టింది? ఎప్పుడు మెయిన్స్ పెట్టింది? ఎప్పుడు ఇంటర్వ్యూ పెట్టింది? మరి చెప్పాలి కదా. 30,000 ఉద్యోగాలు జరిగినందుకు రేవంత్ రెడ్డి అన్నకి పాదాభివందనాలు. మరి ఆ 30,000 ఉద్యోగాలు ఇచ్చిన డీటెయిల్స్ కూడా చెప్పాలి కదా. ఇప్పుడు వినేటోడు ఎర్రిపప్పు అయితే చెప్పేటోడు కేసీఆర్ అని ఒక సామెత ఉండే. చెప్పే కేసీఆర్ కట్టుకథలు, పిట్టకథలు, సొల్లు కబుర్లతో 14 సంవత్సరాలు చెప్పిండు. మనం కూడా నమ్మినాం చంద్రబాబు నాయుడు ఆంధ్రోళ్ళ మీద వ్యతిరేకంగా. కానీ 2014 నుంచి 2023 వరకు ఈ అపర మేధావి, 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావి, ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చదివిన ఆయన, పొలిటికల్ సైన్స్, నదులకి నడక నేర్పి, మోటార్లకి ఈత నేర్పిన ఆయన ఏది చెప్తే అది నడిచింది. కానీ ఒక దశకు వచ్చేసరికి ఈ చెప్పే కేసీఆర్ కొండేరిపప్పు అయ్యిండు. ఇప్పుడు చూస్తున్నాం కదా. అంటే వాస్తవానికి విరుద్ధంగా ఎవరు ఏది చెప్పినా కూడా అది ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా ఉండాలి తప్ప. ఇప్పుడు 30,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్, 30,000 ఉద్యోగాలకు ఎగ్జామ్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం, 30,000 ఉద్యోగాలు పరీక్ష పేపర్లు దిద్దింది కేసీఆర్, టీఎస్పీఎస్సీ అప్పుడు గంటా చక్రపాణి ఆధ్వర్యంలో దిద్దింది. రిజల్ట్ కూడా రెడీగా ఉండి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీకి వరంగా వచ్చింది. కాంగ్రెస్ అకౌంట్లో వేసుకుంది. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్లు లేట్ చేయకుండా రేవంత్ రెడ్డి ఇమీడియట్గా ఇచ్చిండు ఎల్బీ స్టేడియంలో, థ్యాంక్స్. బట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది ఏంది? యూత్ డిక్లరేషన్. మేము 2 లక్షల ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు మెగా డిఎస్సి. ఇప్పుడు చూద్దాం, మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సిలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే 25,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కేవలం 11,000 ఉద్యోగాలు నింపారు, కొత్త ఖాళీలు ఏర్పాటు చేయలే. ఆ 25,000 కన్నా నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే మెగా డిఎస్సి అనేటోళ్ళు. ఇంకోటి జీవో నెంబర్ 46లో కానిస్టేబుల్ ఉద్యోగాల్లో హైదరాబాద్ ఫ్రీ జోన్ ఉండడము, హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ న్యాయం జరుగుతుంది, తెలంగాణ భూమిపుత్రులకి హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్లో అన్యాయం జరుగుతుందని చెప్పి జీవో నెంబర్ 46 ఎలక్షన్లో
వాళ్ళు విపరీతంగా ప్రచారం చేశారు. అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ లీడర్స్ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి శ్రీధర్ బాబు వరకు, బల్మూరు వెంకట్ దగ్గర నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు అందరు కూడా నియామక పత్రాలు ఇచ్చారు, కలిసిర్రు, 46 జీవోని ఎత్తివేస్తామన్నారు. మరి 6 నెలల కాలంలో వాళ్ళు ఇన్ని ధర్నాలు చేసారు, ఇన్నిసార్లు అరెస్ట్ అయ్యారు కదా. రేవంత్ రెడ్డి గారు కనీసం 6 సెకండ్ల టైం కూడా దొరకలేదు వాళ్ళకి అపాయింట్మెంట్ చేయడానికి. జీవో నెంబర్ 46 అనేది కీలకమని మీరే చెప్పారు కదా, అది ఎత్తేస్తామని చెప్పి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులందరికీ నష్టం చేకూరుతుంది. ఇక్కడేమో 130 మార్కులు వచ్చిన అభ్యర్థులకేమో ఉద్యోగం వస్తలేదు. హైదరాబాద్, రాచకొండ, రంగారెడ్డి ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 80 మార్కులు వచ్చినా ఉద్యోగం వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నన్ను ఎవరైనా ఎప్పుడైనా కలవచ్చు, నేను ప్రజాపాలన తీసుకొస్తా అన్న ఆయన తెలవకుండా ఒక నెరేటివ్లోకి వెళ్ళిపోతున్నాడు. రేవంత్ అన్న మీరు ఒకసారి ఆలోచించండి, మీ చుట్టూ సలహాదారులు కొద్ది తేడా ఉన్నట్టుంది. నా మాటే శాసనం, అది ప్రజాస్వామ్యంలో చెల్లదు. ప్రజాస్వామ్య స్ఫూర్తినోడు ఎవడు కూడా ఆ మాట అన్నాడు. అది సినిమా డైలాగ్ మనకు వస్తుంది. ఏది బాహుబలిలో నా మాట శాసనం అని ఎవరు రమ్యకృష్ణ అన్నట్టు. అది చాలా రాంగ్ వర్డ్. అంటే రేవంత్ రెడ్డిలో ఉన్న అజ్ఞానం బయటపడుతుంది. కేసీఆర్ లాగా నియంతలాగా మాట్లాడొద్దు. నేను తొక్కుకుంటా వచ్చినావంటే ఇదేమన్నా రాజరికమా లేకపోతే ఇదేమన్నా మాఫియానా? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటే ఓట్లేస్తే ప్రజల ఆదరణతో నేను క్రమక్రమంగా ఎదుక్కుంటా పైకి వచ్చినా అని చెప్పాలి. కానీ తొక్కుకుంటా పైకి వచ్చినావు అంటే నువ్వు ఎవరిని ఎంతమందిని తొక్కినావు, అది ప్రజాస్వామ్య లాంగ్వేజ్కి విరుద్ధం. ఇప్పుడు కేసీఆర్ ఏ భాష మాట్లాడితే మనం అసహించుకున్నామో ఆ భాష నువ్వు మాట్లాడడం వల్ల నీ ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు రేవంత్ అన్న. ఆ భాష మార్చుకో. ఎందుకంటే ఒక పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నువ్వు ఏది మాట్లాడినా నడుస్తుంది. ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు రేవంత్ అన్న అటు పిసిసి ప్రెసిడెంట్గా మాట్లాడాల్సి వస్తుంది, ఇటు ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంత పెద్ద రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ ఎవరికైనా ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి మీద మోజుంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండు, లేదు పిసిసి ప్రెసిడెంట్గా డైలాగులు కొడతా కేసీఆర్ని చీల్చి చెండాడుతా అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఓకే. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన ఏది మాట్లాడినా నడిచింది. కేసీఆర్ మీద ఎందుకు వ్యతిరేకత వచ్చింది? వీడు నియంతలాగా మాట్లాడుతున్నాడు, మొత్తం అహంకారంతో ఉన్నాడు, నియంతలాగా పోతున్నాడు అనే కచరా పోవాలి, ప్రజాపాలన రావాలనే స్లోగన్ వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ ఏమో 80,000 పుస్తకాలు చదివిన అపరమేధావి, తెలంగాణలో నాకు తెలియంది ఏమీ లేదు, అన్ని తెలిసిన కేసీఆరే తెలంగాణ నాగం చేసిండు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులకి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, తెలంగాణ సమాజంతో సంబంధం లేదు. డబ్బు సంచులు ఇచ్చి టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు. మరి వీళ్ళు ఏం చేస్తారో అని తెలంగాణ ఆగమైపోతుంది. అన్ని తెలిసిన వాడు ఆగం చేసిండు, ఏం తెలియనో ఎగిరెగిరి పడుతున్నారు. కాబట్టి రేవంత్ అన్నకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఫస్ట్ మీరు పిసిసి ప్రెసిడెంట్ జాబ్కి రిజైన్ చేసేయండి. చేసి ముఖ్యమంత్రిగా పాలన మీద ఫోకస్ పెట్టండి. ఒక పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్గా టిఎన్ శేషన్ పొలిటికల్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ ఇన్ గవర్నెన్స్ చేసిన ఒక పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్గా చెప్తున్నా. ప్రపంచంలో 2 పొలిటికల్ స్కూల్స్ ఉన్నాయి. ఒకటి హార్వర్డ్లో జాన్ ఆఫ్ కెనడీ స్కూల్ ఉంది, సెకండ్ పూణేలో టిఎన్ శేషన్ గారు పెట్టిన స్కూల్లో నేను 2006లో పబ్లిక్ పాలసీ మీద పిహెచ్డి చేసిన వాళ్ళు. పాలకులు ఎప్పుడు కూడా ప్రజల భాష మాట్లాడాలి, పాలకులు ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా మాట్లాడాలి. నాదే నేనే అన్నాడు ప్రజాస్వామ్యంలో ఎవ్వడు మానగలడు. పెద్ద పెద్దోళ్ళు కూడా ఆ రోజు ఇందిరాగాంధీ దగ్గర నుంచి నేటి చూస్తే నియంతలు కాదు, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలతో ప్రజా సేవకులు వీళ్ళు జీతగాళ్ళు. మనం జీతం ఇస్తే మనం కట్టే ట్యాక్సులతోటి మన తరపున పాలన చేయడానికి మన ప్రజాప్రతినిధులు. మేము మీకు అది ఇచ్చినాం, మేము మీకు ఇది బిచ్చం వేసినాం, మీరెవర్రా ఇవ్వడానికి? అసలు మీరు మా ఏజెంట్లు, మీరు మా ప్రజాప్రతినిధులు, మీరు మా సేవకులు, మీరు మా జీతగాళ్ళు. ఆ విషయం మర్చిపోయి మీ తాతల ఆస్తి ఏమైనా అమ్మిరా మీరు? లేకపోతే మీ ఇళ్లలో ఉన్న బంగారం వజ్రాలు ఏమైనా అమ్మి మాకు సేవ చేస్తున్నారా? ప్రజా డబ్బుని మీకు అప్పచెప్తే మీరు కస్టోడియన్గా ఉండాల్సిన కేవలం కస్టోడియన్స్ మీరు ఒక కాపలా కుక్కలు మాత్రమే. మీరు మాకేదో ఇచ్చినట్టు మాట్లాడడం, మేము ఎస్సీలకు అది ఇచ్చినాం, ఎస్టీలకు ఇది ఇచ్చినాం, బీసీలకు అది ఇచ్చినాం. ప్రజలు బిచ్చగాళ్ళు కాదురా నాయన. ప్రజలు ఓటు అనే భిక్ష మీకు వేస్తే మీరు ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయ్యారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, లేకపోతే తెలంగాణ సమాజం కర్రు కాల్చి వాత పెడుతుంది.